స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? అప్పుడే క్రొత్త నెల ప్రారంభమై 4 దినాలు గడిచిపోయి ఈ దినం 5వ తారీఖులోకి మనం వచ్చి ఉన్నాం. కేవలం దేవుని కృపే కనుక మనం ఈ దినాన్ని చూడగలుగుతున్నాం అని మీకు తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభా, ఈ దినాన్ని నన్ను చూడడానికి ఇచ్చే కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యని ప్రతి ఒక్కరూ ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. ఆయనకి దగ్గరగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదన్ను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యాకోబు జీవితంలో చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. యాకోబు ద్వారా ఈ దినం మనకిస్తున్నాడు. ఎప్పుడంటే, నీవు నేను యథార్థంగా దేవునికి నమ్మకంగా ఉండగలిగినప్పుడు, ఒకవేళ పొరపాటులు యాకోబు అక్కడ అన్నను మోసం చేశాడని, అలాగే తండ్రిని మోసం చేశాడని, అన్న కోపం ఇచ్చినాడు. యాకోబు పారిపోతున్న పరిస్థితిలో దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకొని తన యొక్క మొక్కుబంటే తన యొక్క స్థితిని దేవుడికి తెలియచేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నీకు మరలా రప్పించి నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం నా కోసమే అని ఒకవేళ నమ్మినట్లయితే ఈ దినం నీకు ఇస్తున్న వాగ్దానం నెరవేర్చే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అన్న సంగతి మర్చిపోవద్దు. అనేకమైన వాగ్దానాలు మనం పొందుకున్నాం. గృహం విషయంలో వాగ్దానం పొందుకుని ఉండొచ్చు, అలాగే నిత్య జీవితంలో కారు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, అలాగే రకరకాలైన పరిస్థితులు యందు మనం అనేకమైన వాగ్దానాలు పొందుకొని ఉండొచ్చు. అయితే అవన్నీ మనం మర్చిపోయినా, మీరు మర్చిపోయినా దేవుడు మర్చిపోను దేవుడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు. ఎందుకంటే తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఈ లోకంలో మనకు కావాల్సినవి, మనకు వాగ్దానం చేసినవి అనుగ్రహించడంటారా? అదే వాగ్దానాన్ని చేస్తున్నాడు కనుక నీకు ఇస్తానన్నది ప్రతిదీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యము, ఆయుష్, అలాగే అభివృద్ధి, ఆశీర్వాదం సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనం ఎప్పుడైతే ఆయనకి నమ్మకంగా జీవించగలిగి ఆయన ఎదుట మనం యథార్థంగా జీవించినలా దేవుడు మనకు మేలు చేస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నాయన ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. సమయంలో తండ్రి, ఎంతమంది జీవితాల్లో మీరు అనేకమైన వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ మీరు ఒక దినాన ప్రభువా మీరు నెరవేరుస్తారు, మేము నమ్ముతున్నాం. నీకు స్తోత్రాలు. అవన్నీ నీ కృపను బట్టి, నీ దయను బట్టి నెరవేర్చవలసిందిగా మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోమని, ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని, ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన ఆయా రీతిలుగా అనేక రకాలుగా గాయాల పాలే హాస్పిటల్స్లో నేను యాక్సిడెంట్ల కారణంగా రకరకాలైన పరిస్థితులు బట్టి ఉద్యోగాల కాడ, పనుల కాడ నా తండ్రి అనేకమైన అవస్థలు పడుతున్నాయని ప్రజలందరినీ మీరు దర్శించండి అయ్యా తండ్రి. నీకు స్తుతులు చెల్లించుకుంటాం. ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, అలాగే ఉద్యోగాల ఆశీర్వాదం దయచేయండి. చేస్తున్న వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, పాడి పంటల్లో, సమస్తంలో ప్రతి ఒక్కరిని మీరు వారితో ఉండి వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారిని అభివృద్ధి పరచండి. ముఖ్యంగా మేలుకరమైన మార్గం నీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ప్రభు నా తండ్రి
నేను నీ మార్గంలో నడవడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను రక్షణ వ్యవస్థను, పోలీసుని, మిలిటరీ వారిని, అందరినీ, రాజులను, అధికారులను, మంత్రులను, ప్రధానులను, ప్రభు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించిన బిడ్డలందరికీ క్రీస్తు నామములో నేను వారిని దీవిస్తున్నాం. ప్రభు నీకు స్తోత్రాలు. మీరు దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారని నమ్ముతున్నాను. మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. ఇదని ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.